పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ యొక్క నూతన సంవత్సరంలో సామాన్యపు రెండవ ఆదివారమునకు మీకు మన ప్రభు అయిన దేవుని నామమున స్వాగతం పలుకుతూ, ఈ రెండవ ఆదివారం రోజున మనకు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యాలను చదువుకొని ధ్యానించుకోవటానికి మీకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున స్వాగతం పలుకుతూ, ముందుగా ఈ వాక్య ధ్యానమును ప్రార్థనతోటి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రేరణ కొరకు వేడుకుందాం. పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన ఓ సర్వశక్తివంతుడ, సర్వేశ్వర, ఓ మహామహిమ కలిగిన శక్తి సంపన్నుడ, అద్భుతకారుడ, స్వస్థకారుడ, వివేకవంతుడ, విజ్ఞానవంతుడ, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునుగాక. ప్రభు దేవా, సమస్తమును ఎరిగిన దేవా, ఈ విశ్వమును మీ ఆధీనంలో పెట్టుకొని అనుదినము ఎక్కడ ఏమి జరగాలో, ఎవరికి ఏమి జరగాలో అన్నీ సమయానుకూలంగా సందర్భానుసారంగా జరిపించేదేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునుగాక. ప్రభు తండ్రి యెహోవాదేవా, ఇప్పుడు ఈ ఆదివారపు రోజున మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మీ పవిత్ర వాక్యమును మేము చదువుకొని ధ్యానించుకొని పోవచ్చునుగా. ప్రభువా, మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని మాపై కుమ్మరించండి. మేము ఈ వాక్యమును ధ్యానించుకుంటున్నంత సేపు మీ యొక్క కృపను, మీ యొక్క కనికరమును మాపై కుమ్మరిస్తూ, ఈ జరగబో వారమంతా ఏ విధంగా తండ్రి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలో మాకు ఈ వాక్యం ద్వారా నేర్పమని మేము బ్రతిమాలి ప్రాధేయపడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్య వచనములు రెండవ పట్టణము, ఆదివారపు సువార్త వాక్యంలో పట్టణంలో రెండవ పట్టణము, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకొని ఆ వాక్యాలను ధ్యానించుకొని తండ్రి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పవిత్రాత్మ వరములు, కృపవరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసుగు ఆత్మ ఒక్కడే. సేవలు అనేక పద్ధతుల్లో జరుగుతున్నవి, కానీ సేవలను అందుకును ప్రభు ఒక్కడే. కానీ అన్ని సేవలకును అందరికును ఒకే దేవుడు సామర్థ్యమును వసుకుతున్నాడు. అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసుకుతున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేసే శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించే శక్తిని ఇచ్చున్నాడు. ఒకనికి వివిధములకు భాషలో మాట్లాడగల శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమి వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, విశ్వవ్యాప్తి అయినటువంటి తిరుసభ విశ్వాసులు మరియు క్రైస్తవ విశ్వాసులు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడని. వారి యొక్క సంఘం ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడని, ఆ సంఘము పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా నడిపింపబడుతుందని, ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసకి, ప్రతి
క్రైస్తవునికి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ఇదిగో మనం చదువుకున్నటువంటి ఈ కృపవారముల ద్వారా వారు ఆ సంఘమును నడిపిస్తూ తండ్రి అయిన యెహోవా యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ సర్వమానవాళి రక్షకుడైన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించిన రక్షణను అందరూ పొందేటట్లుగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ యొక్క తిరుసభను నడిపిస్తున్నాడని మనం అందరం గ్రహించాలి ఈ యొక్క వాక్యాల ద్వారా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అయితే ఈ యొక్క 6 వచనాల్లో మన ప్రభు అయిన దేవుడు ఇవాళ మనకు తెలియజేసే గొప్ప సందేశం ఏంటంటే, పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారి యొక్క విశ్వాసులకు 9 వరాలు అనుగ్రహిస్తానని అంటున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వరాలు, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క వరాలు 9 వరాలు. అయితే ఈ 9 వరాలు కూడా ఎందు నిమిత్తము పవిత్రాత్మ సర్వేశ్వరుడు అనుగ్రహిస్తున్నారంటే, మనము ఈ యొక్క సువార్తలో ఈ కృపవరములు 4వ వచనం నుంచి వస్తే 4వ వచనం వస్తే 6వ వచనంలో 5వ వచనంలో మనకు చెప్తున్నారు. ఇవన్నీ కృపవరములన్నీ సేవకు సంబంధించినవని. అనగా క్రైస్తవ జీవితం అంటేనే సేవ అన్నది ఒక గొప్ప సందేశాన్ని మనకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ సేవలు అనేకమని అంటున్నారు. ఆ సేవలే మనకు ఈ యొక్క 9 వరాలు దేవుడి ఈరోజు మనకు అనుగ్రహించినవి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ 9 వరాలు ఏంటో మనం చదువుకొని వాటిని వివరణపూర్వకంగా ధ్యానించుకుందాం. మొదటిది వివేకపూర్వకమగు వాక్కు. అనగా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా బోధింపబడు వాక్యములు చాలామంది మత గురువులు, పోపుగారులు మరియు విశ్వాసులు, ఉపదేశులు, మత గురువులు మరియు బిషప్ గారులు వీరందరి ద్వారా దేవుని యొక్క వాక్కు అనేక రూపాలలో ప్రకటించబడుతుంది. అయితే వీరందరిలో కొంతమందికి మన ప్రభు అయిన దేవుడు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా వారు చెప్పే బోధనలో ఎంతో వివేకము కలిగి ఉన్నట్లుగా ప్రతి విశ్వాసి ఎంతో ఆత్రుతతోటి, భక్తితోటి, తదేక దృష్టితోటి, ఏకాగ్రతతోటి వినేటట్లుగా కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటారు. అదే వివేకమైనటువంటి వాక్యం. అనగా వారు చెప్పినటువంటి ప్రతి వాక్యంలోనూ దేవుని యొక్క కృప పుట్టిపడుతూ ఉంటుంది. దేవుని యొక్క మాటలుగా అవి అందరికీ అర్థమవుతూ ఉంటాయి. రెండవదిగా విజ్ఞానపూర్వకమగు వాక్కు. అనగా బోధించే ప్రతి బోధకుల్లోనూ వారు పవిత్ర బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రతి వచనాన్ని ఎంతో రుజువత్తరముగా ప్రతి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని ఆధారంగా తీసుకొని ఎంతో గొప్పగా చెబుతుంటారు. అదే విజ్ఞానపూర్వకమైనటువంటి వాక్కు అని. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మూడవది విశ్వాసం. అనగా తిరుసభలో మరియు క్రైస్తవ యేసుక్రీస్తు దేవుని విశ్వసించిన ప్రతి వ్యక్తిలోనూ విశ్వాసం ఉంటుంది. అయితే ఆ విశ్వాసులు ఏ విధంగా ఉంటారంటే, మనకు క్రైస్తవ మతంలోనే అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే ఏది ఆమె నిజమైన సంఘం, ఏది అవాస్తవమైన సంఘం తెలుసుకోవటానికి ప్రతి విశ్వాసి ఎంతో జాగ్రత్త ఉండాలి. మన పవిత్ర బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు దేవుడు చెప్పినట్టుగా ఏమని చెప్పారంటే, ఇదిగో నా పేరిట ఎన్నో సంఘాలు వస్తుంటాయి, ఎంతోమంది బోధకులు వస్తుంటారు. నేను చెప్పినట్టే వాళ్ళు చెప్తారు, నేను బోధించినట్టే వాళ్ళు బోధిస్తారు, నాకు మళ్ళీ అద్భుతాలు చేస్తారు. కానీ అందరూ నా యొక్క శిష్యులు కాదు అని కరాఖండిగా చెప్పారు. అయితే ఈ విశ్వాసాన్ని బట్టి మనం ఆ యొక్క వ్యక్తులను మనం గుర్తించవచ్చు. ఏ విధంగా అయితే మనం ఉదాహరణకి క్రైస్తవుల్లో చాలామంది వచ్చి ఇదిగో మా సంఘంలో వచ్చారు అని చెప్తూ ఉంటారు. అయితే ఆ సంఘంలో చేరేటప్పుడు ప్రతి విశ్వాసి నేను ఈ యొక్క సంఘంలో ఉన్నాను, నా యొక్క విశ్వాసం బలమైనది అని ఆ సంఘానికే కట్టుబడి ఉన్నాడు అనుకోండి, అది బలమైన విశ్వాసం. ఉదాహరణకి మన రోమన్ కథోలిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఒక్కోసారి గ్రామాలకు వెళ్తుంటేను, నగరాలకు వెళ్తుంటేను
వేరే సంఘాలు అనగా ఇండివిజువల్ యొక్క సంఘాలు వచ్చి ఇదిగో మా సంఘంలో చేరండి, మా సంఘంలో చేరండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇదిగో రోమన్ కథోలిక్ సంఘంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి అని ఆ లోపాలని ఆ యొక్క సంఘస్థులకు తెలియచేస్తూ వారి సంఘం వైపు వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు వివిధ రూపాల్లో. ఆ విధంగా కొంతమంది వాళ్ళ యొక్క విశ్వాసాలని సడలించుకొని వేరే సంఘాల్లో చేరుతూ ఉంటారు. అది అసలైన విశ్వాసం కాదు. గౌరవనీయ సహోదరి సహోదరులారా, ఇదిగో యేసుక్రీస్తు దేవుడు చెప్పేది విశ్వాసము. ఇదిగో ఈ విధానాన్ని నేను నమ్మాను. ఇదిగో ఈ యొక్క రోమన్ కథోలిక సంఘంలో తిరుసభలో ఎంతో పవిత్రత ఉన్నది. యేసుక్రీస్తు దేవుడు ప్రతి ఆదివారములను దివ్య పూజ బలిలో మరియు ప్రతిరోజు దివ్య పూజ బలి జరుగుతున్నట్టు దేవాలయంలో దేవుడు తన యొక్క త్రిత్వైకం ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్షణ అనుగ్రహించినటువంటి రక్షణ ద్వారా అనుగ్రహించినటువంటి దివ్య సంప్రదాయంలో ఉన్నారు అని విశ్వసించి వారి యొక్క విశ్వాసాన్ని సడలిపోనీయకుండా ఎంతమంది ఏమి చెప్పినా కూడా ఆ విశ్వాసంలోనే నిలబడితేనే అదే నిజమైన విశ్వాసంగా మనం పరిగణించవచ్చు. గౌరవనీయ సోదరి సోదరులారా, 4వది స్వస్థత శక్తి. చాలామందికి దేవుడు ఈ స్వస్థత శక్తిని ఇస్తూ ఉంటారు. ఆ స్వస్థత శక్తి ద్వారా దేవుడు తన యొక్క అద్భుత శక్తిని, తన యొక్క కృపను వారికి తెలియచేస్తూ ఉంటారు. అద్భుతములు చేయు శక్తి. అద్భుతములు చేయు శక్తి అంటే వారు మరణించిన వారిని లేపగలుగుతారు, అనారోగ్యవంతులకి ఇవ్వగలుగుతూ ఉంటారు. అనేక విధంగా తండ్రి అయిన యెహోవా యొక్క చిత్తాన్ని తెలుసుకొని వాటిని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, అద్భుతం చేస్తూ ఉంటారు. 6వది ప్రవచనం చేయు శక్తి. అనగా జరగబోయే విషయాలను తెలియచేస్తూ ఉంటారు. ఇవో పలాని రోజు ఇది జరగబోతుంది అని చెప్పినప్పుడు అది జరిగి తీరుతుంది. అది ప్రవచనం అంటే. కాబట్టి ఆ ప్రవచన శక్తిని మనం ప్రతి క్రైస్తవుడు విశ్వసించాలి. 7వది ఆత్మలను వివరించే శక్తి. అనగా కొంతమందికి విగ్రహారాలు చేస్తున్న వారికి, లేకపోతే భయపడే వారికి దయ్యములు పడుతూ ఉంటాయి. ఆ దయ్యములను వెళ్ళగొట్టే శక్తి కొంతమందికి ఉంటుంటుంది. అదే ఆత్మను వివరించే శక్తి అనేది. అదేవిధంగా వివిధ భాషలు మాట్లాడే శక్తి. కొంతమందికి మత గురువుల్లో చాలామంది ఒకళ్ళే అనేకమైన భాషలు మాట్లాడుతుంటారు. దీనికి ఉదాహరణ మనం అపోస్తల కార్యాలను మనం చూసుకోవచ్చు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసి వచ్చినప్పుడు పెంతెకొస్తు రోజున పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి నాలుక రూపంలో, అగ్ని నాలుక రూపంలో వారందరి మీదకి వచ్చినప్పుడు వారు వివిధ భాషలు మాట్లాడారు. అది రుజువుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ఈ మధ్య నాకు తెలిసి ఆంధ్ర లైలా కాలేజీలో ఫాదర్ శౌరి గారు అని ఉన్నారు. ఆయన యేసు సభకు సంబంధించినవారు. అనగా సోల్జర్స్ ఆఫ్ జీసస్ అని వాళ్ళ యొక్క సొసైటీ పేరు, జేసు సభ అంటారు. దానిలో ఒక ఫాదర్ గారు ఉన్నారు, ఫాదర్ శౌరి గారు. ఆయనకి దాదాపుగా 15 భాషలు వచ్చు. అనర్గళంగా మాట్లాడగలరు, ఆ భాషలకి అర్థం కూడా చెప్పగలరు. అది ఆయనకు మేము డిగ్రీ చదువుకునేటప్పుడు ఆయన ప్రసంగాలు చెప్పేటప్పుడు ఆయన ఒక్కొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని హీబ్రూ భాష నుండి, లతీన్ భాష నుండి, గ్రీక్ భాష నుండి, అనేక భాషల నుండి ఆ యొక్క వాక్యాల యొక్క మూలాల్ని ఎంతో వివరంగా అర్థవంతంగా చెప్పేవారు. ఆయన చెప్పిన ప్రసంగం చెప్తే ఎన్ని గంటలు చెప్పినా కూడా అట్టే ఉండిపోవాల్సి అనిపించేది. అంత గొప్పగా వారిని దేవుడు ఆ యొక్క అనేక భాషలు నేర్చుకునే విధంగా ఫాదర్ గారిని ఉపయోగించుకున్నారు. అది పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తి. తర్వాత భాషలకు అర్థం చెప్పే వ్యక్తి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఫాదర్ గారికి ఈ యొక్క అద్భుత శక్తులను దేవుడు అనుగ్రహించాడు. అదేమనగా వివిధ భాషలను మాట్లాడే శక్తి, అదేవిధంగా వివిధ భాషలకు అర్థం చెప్పే శక్తి కూడా ఫాదర్ గారికి ఇచ్చారు. అలాగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు తన యొక్క వరాలని వివిధ వ్యక్తుల ద్వారా ప్రకటిస్తూ ఉంటారు. ఉదాహరణకు చూడండి, అద్భుతములు చేయు శక్తి, స్వస్థ శక్తి. వీటిని వివరంగా చెప్పుకుంటే అద్భుతములు చేయు శక్తి లేక స్వస్థ శక్తి చూసుకుంటే, ఉదాహరణకి నేను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో ప్రతిరోజు రోగుల కొరకు ప్రార్థన చేస్తుండేవాడిని. అక్కడికి వెళ్ళినటువంటి రోగులకి ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతోమంది చివరికి రేపు మరణిస్తారన్న వ్యక్తులు కూడా చాలామంది స్వస్థత పొంది వీళ్ళకి వెళ్ళిన చాలామంది ఉన్నారు. వారు ఎంతో చిరునవ్వుతోటి వెళ్ళేటప్పుడు, అయ్యా
మీ యొక్క ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు దేవుడు నాకు స్వస్థనిచ్చారు అని ఎంతో వివరంగా ఒక కృతజ్ఞత చెప్పేవారు. కానీ నేను చెప్పేవాడిని, అమ్మ మీ యొక్క స్వస్థనిచ్చింది నేను కాదు, యేసుక్రీస్తు దేవుడు. కాబట్టి క్షేమంగా వెళ్ళి మీరు వెళ్ళాలి, చేయవలసిన పని ఒకటే, మీకు దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను వివిధ వ్యక్తులకు మీ యొక్క సంఘాలలో ప్రకటించండి, యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండండి అని చెప్తూ ఉండేవాడిని. ఉదాహరణకి ఒక అద్భుతం జరిగిన విషయాన్ని వచ్చి చెప్తాను. అదేంటంటే ఒక ముస్లిం స్త్రీ నేను హాస్పిటల్కి ప్రార్థన చేస్తూ ఉండడానికి వెళ్ళినప్పుడు ముస్లిం స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డ ఎంతో ప్రసవ వేదనలో ఉన్నది, డాక్టర్లు నా బిడ్డకు ఇగో ప్రసవ వేదనలో ఉన్న నా బిడ్డ చనిపోయే స్థితిలో ఉందని చెప్తున్నారు. ఆమె ప్రసవిస్తే బిడ్డ కానీ తల్లి కానీ మరణిస్తారు, ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పారు. నేను ప్రార్థన చేస్తుండగా ఆమె వచ్చి వైద్యులు చెప్పినటువంటి విషయాన్ని నాకు చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంది. నేను ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ బట్టి ఆమెకు చెప్పాను, అమ్మ నువ్వు ఇప్పుడు ఎంతో వేదనతో దుఃఖిస్తున్నావు, కానీ నీ దుఃఖం ఒక్క గంటలో నీకు సంతోషంగా మారిపోతుంది అని, ఇదిగో నీకు కావాలంటే నా ఫోన్ నంబర్ తీసుకో, దేవుడు చేసిన అద్భుతాన్ని నువ్వు సవి చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు అని ఫోన్ నంబర్ ఇచ్చి వచ్చాను. వచ్చిన నేను తర్వాత తాడేపల్లిగూడెంలో వివిధ షాపుల వాళ్ళకి, చిరు వ్యాపారస్తులకి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. దాదాపుగా నేను అలా ప్రార్థన చేసి వచ్చిన తర్వాత కరెక్ట్గా 7:08 గంటలకి ఆమెకు చెప్పింది 6:30 ఆ ప్రాంతాల్లో చెప్పాను. 7:08 గంటలకి నేను ఇంట్లోకి అడుగు పెడుతుండగా ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ద్వారా నేను తీసుకొని ఎవరమ్మా అంటే ఆమె చెప్పింది, అయ్యా మీరు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, నా బిడ్డ గురించి నేను వివరించగా మీరు చెప్పిన విషయం జరిగిందయ్యా అని చెప్పాను. అది ఏం జరిగిందమ్మా నేను అడిగాను. ఏం లేదయ్యా, మీరు చెప్పిన విధంగానే యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడుగా నేను విశ్వసిస్తున్నానయ్యా, మీరు చెప్పిన విధంగానే నా బిడ్డకు ఆపరేషన్ జరగలేదు, బిడ్డలు ఇద్దరు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారయ్యా, డాక్టర్ చెప్పినటువంటి విధంగా ఏమీ జరగలేదయ్యా, మీరు చెప్పిన విధంగానే జరిగింది అని ఎంతో సంతోషంతో, అంతేకాకుండా ఆ బిడ్డకు ఆపరేషన్ కూడా పడలేదు, సుఖప్రసవం చేసింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని ఎంతో సంతోషంతో చెప్పింది ఆమె ముస్లిం విశ్వాసి. తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెద్ద తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి ఆ స్త్రీ. అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసం ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసుకుంటాడు. ఉదాహరణకు మనం ఒక్కటి మాత్రమే చెప్పాను, ఎన్నో జరిగినవి జరుగుతున్నాయి. ఇది దేవుని యొక్క పవిత్రాత్మ సర్వేశ్వర శక్తి అంటే. అప్పుడు ఆ స్త్రీకి నేను చెప్పాను, అమ్మ నేను చెప్పటం కాదు, దేవుడు చెప్పాను, యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడని విశ్వసించండి. అది కూడా జరిగింది 2 సంవత్సరాల క్రితం క్రీస్తురాజు పండుగ రోజు జరిగింది. అది ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది. ఇంకా చాలా చాలా అద్భుతాలు జరిగాయి. అవి వివరించడానికి మనకు అంత సమయం లేకపోయినప్పుడు ఇవి పవిత్రాత్మ సర్వేశ్వర యొక్క శక్తి అంటే, పవిత్రాత్మ సర్వేశ్వర యొక్క వరాలు అంటే. కొంతమంది ఈ యొక్క విషయాల్ని నమ్మరు. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క అద్భుతాలు ఏంటండి, లేకపోతే అదేంటి ఇదేంటి అని అంటారు. కానీ రోజులు మారవచ్చు, కానీ దేవుడు ఒక్కడే, దేవుడు స్థిరంగా ఉంటారు. మనం ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నారు. దేవుడు నిరంతరం ఆయన యొక్క అద్భుత శక్తులను కొనసాగించుకుంటూనే ఉంటారు. కాబట్టి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి ఈ పవిత్ర వరాలు అనేక విధాలుగా తిరుసభలో జరుగుతూనే ఉన్నాయి. అవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణ చూడండి, మన యొక్క పవిత్ర వరాలను అన్నిటినీ కలిగినటువంటి ఒకే వ్యక్తి కలిగి ఉన్నారు. అది మానవ రూపుడైన యేసుక్రీస్తు దేవుడు. ఆ యేసుక్రీస్తు దేవుడు ఈరోజు మనకి కానాపల్లిలో చేసిన గొప్ప అద్భుతం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన అందరికీ అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు దేవుని ద్వారా. కాబట్టి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, విశ్వాసమైన మనమంతా మన యొక్క విశ్వాసాన్ని సడలకుండా, ఇదిగో విశ్వాసంలో సడలకుండా ఉండటం కూడా అది యొక్క పవిత్రాత్మ వరమే అని యేసుక్రీస్తు దేవుడు ఇవాళ పునీత పౌలు గారి ద్వారా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము. 12వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అద్భుత శక్తుల్ని మనం మన జీవితాల్లో మనం అనుభవిస్తూ ఉంటాం, అనుదినం మనం అనుభవిస్తూనే ఉంటాం. కానీ మనమే గుర్తించాం. ఆ అద్భుత శక్తులను మనం గుర్తించి ఎప్పుడైతే మనం నిజమైన దేవుడిని తెలుసుకున్నటువంటి మనం ఇంకా అద్భుతాలను చూడగలం. ఎప్పుడు మన విశ్వాసం బలంగా ఉన్నప్పుడు, మన విశ్వాసం సడలకుండా ఉన్నప్పుడు. వివిధ సంఘాల ద్వారా వస్తూ ఉంటారు. మనం యేసుక్రీస్తు దేవుడు చెప్పినట్టుగా
నా పేరిట అనేకమైనటువంటి సంఘాలు వస్తుంటాయి, కానీ వాటన్నిటిని నమ్మవద్దని ఎన్నోసార్లు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో చెప్పి ఉన్నారు. కాబట్టి మన క్రైస్తవ విశ్వాసులారా, ముఖ్యంగా రోమన్ కథోలిక సంఘస్థులారా, విశ్వసించండి, బలంగా విశ్వాసంలో ఉండండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క వరాలని పొందినటువంటి వారందరి ద్వారా మీరు విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ప్రతి ఆదివారము వెళ్తున్నటువంటి ప్రతిరోజు మన దేవాలయంలో జరుగుతున్నటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క క్రియ అయినటువంటి దివ్య పూజ వల్ల పాల్గొని విశ్వాసంలో బలపడి ఈరోజు మన ప్రభు యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించిన పవిత్ర వరాలను సమృద్ధిగా అనుభవిస్తూ వారికి సాక్షులుగా ఉండే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని మన నాథుడు యేసుక్రీస్తు దేవుని ప్రత్యేకంగా వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, ఓ మహామహిమ కలిగిన తండ్రి, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ప్రభువా, ఇదిగో ఈనాటి మీ యొక్క పవిత్రమైనటువంటి దేవుని యొక్క వరాలు, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క వరాలు, ఈ యొక్క 9 వరాలు కలిగినటువంటి అనేకమైనటువంటి దేవ భక్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా, మరి ముఖ్యంగా మీ యొక్క వేద బోధకుల ద్వారా మీరు జరిపించుకుంటున్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క మీ వరాలను నిజ రూపంలో అనుభవిస్తున్న ప్రతి వ్యక్తి మీ విశ్వాసంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవాదేవుడు మనకు నిరంతరము తోడై ఉంటూ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా మన విశ్వాసాన్ని బలపరుస్తూ మంచి క్రైస్తవులుగా జీవించే అవకాశాన్ని అందరికీ ప్రసాదించుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.